హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. అయ్యా నమస్కారం. ఇవాళ మీకు తెలిసిందో వర్క్ అయితే డే 4 ఆఫ్ అవర్ డే 7 సిరీస్. అలా అయితే మన వాళ్ళు వచ్చిర్రు, కానీ వెయిటింగ్ ఉంది ఇవాళ. వాళ్ళకి కోసం మీకు మోస్ట్ అదేంటి 3 రోజులు ఆపుకొని వస్తున్నాను చూపిస్తాం. ఇప్పుడు ఖాళీ ఏం చేద్దామంటావు మరి? వేరే కిందనే చెప్పినాం వేరే క్యాండిడేట్ అంట. ఇవాళ అయితే 5:50 అవుతుంది. నీ అలాడే 20 నిమిషాలు లేట్ చేస్తున్నాడు. చూపిరాదు ఇలా ఆడే సమ్ టైం వేస్ట్ చేస్తుంది. ఇలా కూర్చొని 5:30కు వచ్చి చూస్తున్నాము. ఇంకా అందరికన్నా జల్ది వచ్చి చెప్తే షాక్ అవుతారు మీరు. ఖాళీ మేమిద్దరం వచ్చాముంది వాళ్ళు కూర్చొని చెప్తే ఇంకా మొత్తం వచ్చి ఫోన్ చేస్తే 10 నిమిషాలకు లేచి వస్తున్నారా అంటున్నా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. సో గాయస్, ఇప్పుడైతే నీలాడు వచ్చినాడు. ఎల్లింట్లోకి ఇట్లా ఎంటర్ అయిపోయినాము. ఈడైతే చెప్పులు లేవని లేట్ వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో చెప్పులు పెడితే గొలమేసారంట బయటికి. ఖాళీ పురా బాబు అన్నారంట. ఈడ చెప్పులు లేవంటే రానంటే మట్టాడిగా సెట్ చేసి ఇచ్చినాడు. నేను చెప్పులు ఇచ్చిన ఆయన ఎవరు రానంటూ ఇంట్లో వండుకొని, అరే నాకు అక్కడ చెప్పులు ఎవరు అయ్యా అని అన్నాడు. ఎందుకులే నీకు ఏసి బట్టుకు ఎందుకులే నువ్వు ఏదో 5 రూపీస్ చాక్లెట్ కనిపిస్తా అన్నాం, అందుకే వచ్చిండు. వీడు 7 days బ్లాగ్ లా Day 4 రోజు వచ్చింది. 3 days ఇంగ్లీష్ వెళ్ళాలి. అరే అవురా మాట 3 days నుంచి డ్రెస్ మళ్ళా అంటే అది అంటాడు. ఇంకా బాయ్ డైమండ్ బాయ్ 2 kilometer వాక్ కూడా చేద్దాం. చేసావారా మాట 2 kilometer వాక్? 2 kilometers 1 kilometer అవన్నీ లేదు. సో గాయస్, ఇలాదంతా అయిపోయింది. ఇప్పుడైతే 2 km వాక్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇవాళ Day 1, 2, 3లో ఇట్లా లేనంత చలి లేదు. చలి ఉంది, అదే చలి లేదు అంట. ఇప్పుడు చలి పెడుతుంది. ఇప్పుడే వేస్తున్నారు. Day 3 ఎప్పుడు వస్తాడు? కరెక్ట్ పోయే టైం 6:50కి వస్తాడు. అరే 7:30 అంటాడు వచ్చి. అవన్నీ కాదు, మళ్ళీ ఇప్పుడు ఏమో Day 3 వచ్చినా అంటుండు. అరే ఇంకెట్లా వేస్తుండే ఎప్పుడు నేను వచ్చి ఏమో అంటాడు చూడండి. వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండ అంటే Day 4 రోజు వచ్చి Day 1, Day 3 వచ్చిన వాళ్ళు వేస్ట్ అన్నట్టు చేస్తుండే. మొత్తం మనకి చెప్తుండ్రు. ఇంకా Day 4 ఇంపార్టెంట్. Day 1, 2, 3 ప్రెజెన్స్. ఈ రోజు Day 1 చూద్దాం ఎన్ని రోజులు వస్తాడో. ప్రజెన్స్ గ్రీజెన్స్ అంటే ఏదో 2-3 ఇంగ్లీష్ మాటలు మాట్లాడతాడు. 2 ఇంగ్లీష్ ఒకటే మాట్లాడు. నాకు తెలుసు నీకు చదువులే ఏం లేదు. అవును మరి గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 5 o'clock అవుతుంది గైస్. డైలీ బ్లాగ్స్ గుర్తుపెట్టుకోండి. 5 o'clock అంటూ 5:30 ఇట్లా లేవాడు వీడు. అది కొత్త ఏబిసిలు గైస్. అరే నేను ఆల్ఫాబెట్స్ చెప్తాను. మరి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గ్రేట్ రా. ఓకే అది బీబో సార్. అమ్మా ఇదేంద్ర ఎగబడుతుందారా? ఇటు సైడ్ నుంచో అందరు రావాలా? అందరు రావాలి. ఏదుకోమనుకుంటున్నాను. కాలేజ్ ఓకే 20 రోజులు అవుతుంది.
ఇంకా 10 పోయినట్టుండు. ఇంకా 10 రోజులు అంటే ఎగ్జామ్స్ రవి. లైట్ 13 days ఇంకా 12 రోజులు లేరా ఎగ్జామ్స్? ఎన్ని రోజులు రాస్తా? అసలు ఎన్ని రోజులు 2 km రన్నింగ్ అంట గైస్. చూద్దాం, స్టార్ట్ చేద్దామా? వేస్ట్ కాల్ గైస్, చూసుకుందాం. రన్ అయిపోయి వచ్చేసింది గైస్. మనల్ని కుక్కలు చూస్తే మనం పట్టించుకోవద్దు, మనమే వాటిని చూడాలి. ఇప్పుడు వచ్చిండు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? సో గాయస్ ఇప్పుడైతే స్ప్రింట్ అయితే అయిపోయింది. వార్మప్స్కి అయితే వచ్చేసినాం మళ్ళీ ప్లేస్కి. మన ఇంత రెడీ ఉన్నారు వార్మప్కి. చలో వార్మప్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేస్తాం. చెప్పు గైస్, వీడైతే పుషప్స్ చేయడాంట. మళ్ళీ గైస్ ఇప్పుడైతే జాక్స్ అయితే కొడదాం ఢిల్లీ లెక్కనే. ఇలా గిరజాడు ఏం కొడతాడు ఇలా హైలైట్ సీన్ లా. 6:30 వేరేరా బాబు, వేరేనా పుషప్స్ ఇంకా డిప్స్. ఈడే ఇప్పుడు అన్నాడు పుషప్స్ చేస్తే డిప్స్ కొట్టాలి. నేను డిప్స్ ఆడు పుషప్స్ చేయడా, నన్ను డిప్స్ చేయనా అంటే అమ్మ అరే దేవుడ్రా వీడు. అంటే ఇప్పుడు డిప్స్ కొట్టాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అష్టోకున్నారా బాబు, బెలూన్లో గాలి పోయింది. అయిపోయింది. బామ పేరు అంటే మస్తు అష్టకు చేస్తున్నారు ఇవాళ. మొత్తం ఈయన వల్లనే కాలే చెరుక చుట్టుకో ఏదో అంటుండు. ఈడైతే నిజంగానే ఇయ్యాడండి వాళ్ళు పుషప్స్ అయితే. ఎందుకురా 3 నెలలు జిమ్ 3 నెలలు జిమ్ పోయినాడు. ఇట్లా 3 నెలలు ఫ్రైడే రోజు సాయిబాబా అంట. సాంప్రదాయని సుబ్బిని అరే వాడు ఫ్రైడే సాయిబాబా ఎట్లా అవుతాడు రా? థర్స్డే కానీ థర్స్డే, నేను ఫ్రైడే థర్స్డే అనుకో. సాటర్డే అంటాం. అబ్బాయి ఆడు కాలేజ్ పోతాడు. సాటర్డే నా ఈరోజు. అరే కాదురా బాయ్, అటు ఇటు కాదురా బాయ్. సండేకి మండేకి మధ్యలో తేడా ఏముంటుంది రా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. అరే మట్టానికి గలీజ్ చేస్తుండ్రా వాడైతే. అరే అరే నేను కొన్ని వామప్ చేసేస్తే సైడ్ అయిపోతాను. మట్టాడి వామప్ చేసి చూపిస్తాడు ఇవాళ మీ అందరికి. కాలేజ్ బిల్లు చూసుకోండి. ఐ లైక్ దట్ నాట్. సో గాయస్ ఇప్పుడైతే జంపింగ్ ఇద్దరే జిరాఫీలో మా ఎలుక పిల్లలు ఎక్కున్నాను. ఫస్ట్ లో అలానే ఫ్రీజ్ నాకు ఎక్సర్సైజ్ చేయించిన కదా. ఇంకుండేరా అది
చూ కొట్టేస్తాడు ఫస్ట్ డేనే మామ చూ కొడతాడు వీడు. జిమ్ ఎందుకు వస్తుందిరా ఇలా మధ్యలోకి? అవురా బే, మళ్ళా జిమ్ నువ్వు తమ్ముడు అరే నువ్వు పుషప్స్ నువ్వు సెంటర్ పెట్టంగానే 10th క్లాస్ పూరాలు రాగానే అయిపోవు నువ్వు ట్రైనర్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పోమాడు అంటే ఫీల్ అవుతాడు కానీ మళ్ళీ అడుక్కుంటూ పోతారు గాయస్. ఏమన్నా అంటే అరే సరే మాట ఇంకోసారి నీ దగ్గర ఎట్లా ముఖం నేను కాలేజ్ అప్పుడు ముఖం ఎట్లా పెడుతున్నాను ఇట్లా అంటుండే. ఎగ్జామ్స్ రాసి వచ్చిరా అంటే పక్కన దానిలో చూసుకుంటారు రాసి పక్కన అంట చూడండి శిక్షితనే వాళ్ళు చూస్తే ఒకటి ఫ్రీ చైతన్య ఫ్రీ చైతన్య. ఇప్పుడు ఎన్ని మంది సెకండ్ ఇయర్ ఉన్నారో కామెంట్ చేయండి. మీకు ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి? ఇంకా 15 days ఎగ్జామ్ ఎన్ని రోజులు రాస్తారు? 6 రాస్తాం అంతే. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. బాగా అడుగురు గైస్. హ్యాష్‌ట్యాగ్ కామెంట్ ఇన్ ద చాట్. మేము దురందర్ మాట్లాడుతూ అన్నట్టు మన మీద కొంచెం ఇవి మనకి ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఇప్పుడు పుషప్ చేస్తాం, ఎట్లయినా పుషప్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఓవర్లకు వేస్తారు అనేది. మన రెగ్యులర్ వచ్చేసి 35. ఇవాళ ఎగ్జామ్ 35 బేస్ 35 బేస్ మనది. సో గైస్ ఇప్పుడైతే మన వార్మప్ అయిపోయింది. కాలింటికి నడుచుకుంటూ వెళ్తాము. డైలీ ఏమవుతుందంటే 2 km రన్ వాక్ కొడదాం అనుకుంటాం. ఇంటికి పోనీకి రానికి 5 km అయిపోతుంది రెడీ చేసి. అంత దూరం నడుస్తున్నాము. ఇలా వార్మప్ అయితే జల్దీ అయిపోయినట్టు అనిపిస్తుంది, చేసినట్టు అనిపిస్తుంది. కానీ మొత్తం మధ్యాహ్నం తమాషానే ఉండేది దాంట్లో లోపల వార్మప్ చేసేటప్పుడు. వచ్చిన ఒక్క రోజు ఇట్లా వార్మప్ చేస్తుండు. ఏంది అరే ఈయన వల్ల కదరా మొత్తం తమాషా ఏందని ఎట్లా అంటే వీళ్ళు ధీరజ్ ఆడు బండిలోకి వేసుకుంటూ రాడు. మీరందరూ అండర్ మై ఫుట్. అబ్బా ఏదో ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడి షో కొడతాడు ధీరజ్ ఆడు. ఇంకా ఇంగ్లీష్ కూడా డే 4 అయితే మస్తు జల్లి అయిపోయినట్టు అయిపోతుంది. గంటన్నర ఇట్లా ఎక్కువ పోలేదు, గంట సేపు పోయినాం. ఇవాళ 1 hourకి ఓల వల్ల లేట్ అయింది తెలుసా మీ అందరికి. అవును మళ్ళీ లేట్ అయిందని చెప్పాలి. డైలీ 1.5 hour అనుకుంటే నువ్వు 1 hour కాడికి తీసుకొచ్చున్నావు డైలీ. అంటే అరే 5:30 నుంచి 7 వరకు ఇంతరా 1.5 hour. ఇవాళ 5 నుంచి 6 వరకు అయింది. ఇంకా రాలే, టైం పడుతుంది. ఇంటి కింద నిన్న పక్కన పెట్టి డే టు డే 1 అయితే వచ్చినావా? సో గైస్ ఇప్పుడైతే ఇంతసేపు అనుకుంటున్నాం మేమంతా జస్ట్ వాంగి రీల్ని పోదామని. మస్తు బిజీ ఉంది షెడ్యూల్. మళ్ళీ 9కి రీల్ పోతాం. ఇలా మళ్ళీ సీన్స్ ఇస్తాం, చూపిస్తాం మీకు.
అయితే స్టోరీ ఏంటంటే ఇవాళ ఏమంటే ఇది ఎడిట్ చేయాలి, ఇది అప్లోడ్ చేయాలి, మళ్ళీ రిలీజ్ ఇవాళని ఎడిట్ చేసి ఇవాళని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాం మళ్ళీ ఎట్లయితే ముందే ఇంకా 15 రోజుల ఎగ్జామ్ ఉన్నాయి. 13 గైస్ 13 రోజులు. పంపించండి ఆ ఎగ్జామ్ పక్కన పెట్టేసేయండి, ఎగ్జామ్ లైట్ షార్ట్ గానే ఇవ్వాలి. ఇవి అప్లోడ్ చేసిన మస్తు ఇంపార్టెంట్. సో గైస్ ఇవాళ అటుకైతే మన డే ఫ్లోర్ రాజ్ ఎండ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంటికాడికి ఇట్లా వచ్చేసినాము. ఇవాళ సైనింగ్ ఆఫ్. చెప్పురా సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ కొంచెం